హలో అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ చందన వ్లాగ్స్. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్. ఈరోజైతే నేను మీకు కాంచరకాయల ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి, మీకు నచ్చుతుంది, మీరు కూడా ట్రై చేయండి. ఇది రొట్టెలోకి బాగుంటుంది, అలానే అన్నం పప్పు తాలింపు కూరగా ఇదైతే చేసుకోవచ్చు. ఫ్రై మీకు చాలా బాగుంటుంది. అండ్ ఈరోజైతే నాకు ఇవి కనిపించాయన్నమాట. ఇవి వర్షాకాలంలో మాత్రమే అవైలబుల్ ఉంటాయి. మా సైడ్ అయితే వీటిని కాంచరకాయలు అని పిలుస్తాము. కొంతమంది కాసరకాయలు అంటారు, ఇంకొంతమంది చిన్న కాకరకాయలు అని పిలుస్తారు. సో తెచ్చుకున్న వెంటనే ఇలా అయితే నేను ఒలిచి పెట్టుకున్నాను. ఇవి సంవత్సరంలో 3 నెలల పాటు మాత్రమే లభిస్తాయి అన్నమాట. వర్షాకాలంలో ఫ్రెష్గా బాగుంటాయి ఇవి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, హెల్త్కి కూడా చాలా మంచిది ఇవి తింటే. అండ్ ఇవి ఎలా చేయాలో నేను మీకు చూపిస్తాను. ఇలా ఒలిచి పెట్టుకున్న తర్వాత మంచిగా కడిగి ఇలా నీళ్ళల్లో కొంచెం ఉప్పేసి ఇలా పెట్టుకున్నాను చూపిస్తున్న విధంగా. నెక్స్ట్ పోపుకి ఇవన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి. 2 ఆనియన్స్, ఎండుమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర. ప్యాన్ పెట్టి 2-3 స్పూన్స్ ఆయిల్ వేసిన తర్వాత అది ప్యాన్ హీట్ అయిన తర్వాత మనము ఇలా పోపువన్నీ వేసుకోవాలన్నమాట. వెల్లుల్లి, ఆనియన్స్, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు ఇవన్నీ కొంచెం మంచిగా వేయించుకోవాలి పోపు మనము. నేను కొంచెం సాల్ట్ వేసాను త్వరగా వేగిపోతాయని చెప్పి. అందులోపల మనము ఈ కాంచరకాయలని వాటర్లోంచి తీసి ఇలా ప్లేట్లోకి మార్చుకోవాలి. నీట్గా వాష్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం పోపు అనేది మంచిగా వేగి ఉంటుంది కదా, మనం ఈ కాంచరకాయలను అయితే పోపులోకి వేసుకోవాలన్నమాట. మంచిగా కలుపుకోవాలి. ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ కాంచరకాయలన్నీ మంచిగా మగ్గే విధంగా చూసుకోవాలి. మనం అప్పుడప్పుడు కలుపుకుంటూ ఉండాలి. కొంచెం బాగా మగ్గిన తర్వాత మనమైతే షుగర్ వేసుకోవాలి, లేకపోతే బెల్లమైనా వేసుకోవచ్చు. నేనైతే షుగర్ వేస్తున్నాను, 2 టీ స్పూన్స్ వేస్తున్నాను. ఎందుకంటే నేను చేదు ఎక్కువ ఉంటే తినలేను. కొంచెం తీపి వేసాను అనుకోండి, తీపి మీద నాకు చేదు కనిపించదు కాబట్టి తినేస్తాను. మీరు కావాలంటే 1 టీ స్పూన్ షుగర్ అయితే సరిపోతుంది, 1 టీ స్పూన్ చక్కెర చాలు. చాలా బాగుంటుంది రొట్టెలోకి, పప్పన్నంలోకి. ఫ్రై చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి. కొంచెం మగ్గిన తర్వాత పసుపు వేసాను, కొంచెం బాగా కలుపుకోవాలి. పసుపు వేసిన తర్వాత కొద్దిసేపు మీడియం ఫ్లేమ్లో బాగా మగ్గిపోయిన తర్వాత కారం పొడి అయితే వేసాను. కొంచెం నాది తీపి ఎక్కువే పడింది కాబట్టి కారం పొడి కూడా కొంచెం దానికి తగ్గట్టు వేసుకున్నాను. మీకు ఎంత కావాలో ఆ విధంగా అయితే వేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.